హాయ్. హలో. నమస్తే. ఎందుకు అలా అంటున్నారంటే, సొసైటీ బావుంటేనే నేను బావుంటానని అనుకుంటున్నారా? కాదు. కాదు. నేను బావుంటేనే సొసైటీ బావుంటుంది. అవునా కదా? నిజం. ఇది నా స్వార్థం అండి. అవునా కాదా? నేను ఒక సొసైటీలో బతకాలంటే ఫస్ట్ నేను బావుండాలి కదా! అందుకని అలా చెప్పాను. ఎప్పుడు అందరం బావుండాలనే కోరుకుంటామండి. నేనెప్పుడో సొసైటీని బంగాళాఖాతంలో తీసుకెళ్ళి పడేశానండి. ఎందుకు మేడం అంత మాట అన్నారంటున్నారా? నిజమండి. ఎక్కువ మనం సొసైటీ కోసం బతికాము అంటే, మనమేంటో మనకు తెలియకోకుండా పోతుంది. అవునా కాదా? సొసైటీ, 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 సొసైటీ అని ఎప్పుడు సొసైటీ గురించి ఆలోచన చేస్తున్నాం గానీ, మన కోసం మనం ఆలోచన చెయ్యట్లేదు. సొసైటీ ఏమీ ఇవ్వదండి. సొసైటీ ఏమీ అనుకోదు. సొసైటీ ఏమీ చెయ్యదండి. మనకు మనం ఏదైనా చేసుకుంటే, మనం బతకగలుగుతాం. చాలా మందంటారు, అమ్మో! చిన్న కారుంటే మర్యాదివ్వడు. పెద్ద బోటంత కారుంటే మర్యాదిస్తాడని అప్పు చేసి సొసైటీ కోసం కొంటాడండి. అమ్మో! చిన్న పట్టు చీర కట్టుకుంటే చీప్‌గా చూస్తారు. 10,000 పట్టు చీర కడితే రిచ్ అనుకుంటారని చెప్పి అప్పు చేసి మరి ఈఎంఐలో కావాలంటే పట్టు చీరలు కొనేవాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదండీ! సొసైటీ కోసం. ఒక నగ వేసుకోకపోతే సొసైటీ విలువ ఇవ్వదని చెప్పి టార్చర్ పెట్టి మరీ నగలు దిగేసుకొని, కొనుక్కొని సొసైటీ కోసం చూపిస్తూ ఉంటాం. అవునండి. ఇదంతా బానే ఉంది. సొసైటీలో కారుంటే విలువిస్తారు. సొసైటీలో ఇల్లుంటే విలువిస్తారు. బంగ్లాలుంటే విలువిస్తారు. సొసైటీలో అన్నీ ఉంటే విలువిస్తారు. మరలాంటి సొసైటీ మీకవసరం అంటారండి? ఏమీ లేకపోయినా సొసైటీ విలువిచ్చిన రోజు ఉందండి. సొసైటీ గురించి మీరు ఆలోచన చేసి ఇదుంటే సొసైటీ విలువిస్తుంది, అదుంటే సొసైటీ విలువిస్తుందని అంటున్నారు. ఎందుకంటే అది మీకోసం. మీరు షో ఆఫ్ చేసుకోవడం కోసం. సొసైటీకేం అవసరం లేదండి. సొసైటీకి మీరెలా ఉన్నా గూడా పట్టదు. మీకు మీరు ఆలోచన చేసుకుంటున్నారు. మీలో ఉన్నటువంటి ఇన్నర్ చైల్డ్ ఒకటుంటుంది గదా! అది ఆ ఇన్నర్ చైల్డ్ అనేది మిమ్మల్ని ఈ చిన్న చిన్న పనులకి మీకు అట్రాక్షన్ ఇస్తుంది. ఆ ఇన్నర్ మైండ్‌ని మీరెప్పుడైతే డామినేట్ చేస్తారో అప్పుడు మీకి హై కమాండ్స్ ఒస్తాయి. హై మైండ్ అనేది పనిచేస్తుంది. ఎందుకో తెలుసా అండి? నౌ డేస్ సొసైటీకి ఎంత దూరంగా ఉంటే అంత సంతోషంగా, అంత హ్యాపీగా ఉంటాం. మనకు డబ్బున్నప్పుడు కారు కాదు, బంగ్లా కాదు ఏదైనా కొనుక్కుంటాం. డబ్బు లేనప్పుడు వాళ్ళకి వీళ్ళకి షో ఆఫ్ అదిస్తేనే మర్యాదిస్తాడనేవాడు మనకు అవసరమా అండి? ఏం అవసరం వాళ్ళతో మర్యాద? ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, అంతకంటే గొప్పవాడయ్యుండొచ్చు. మనమే అలా ఆలోచన చేస్తూ ఉంటామండి. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం సార్ ఉన్నారు. ఎంత సింప్లిసిటీ అండి. ఎంత మంచి జీవితం ఆయనది. అంత పెద్ద సైంటిస్ట్ కదా! ఎందుకు ఆడంబరాలకు వెళ్ళలేదు. ఎప్పుడు ఒక్కటే డ్రెస్ కోడ్. ఒక డ్రెస్ కోడ్ లాంటిదే, ఒక కోట్ లాంటిది వేసుకుంటాడు. సంతోషంగా ఉంటాడు ఆయన. అంత రాష్ట్రపతి పదవిలో ఉన్నా కూడా సింప్లిసిటీ. ఆయన చనిపోయినప్పుడు కూడా స్పీచ్ ఇచ్చి చనిపోయాడు. అవసరమా అండి ఆయనకి? అంత వృద్ధాప్యం వరకు కూడా ఆయన పని చేయడం అవసరం అంటారా? మీరు చెప్పండి. కదా! ఆయన అంత సైంటిస్ట్ అయ్యి రిటైర్డ్ అయితే డీఆర్‌డీఓలో నుంచి రిటైర్డ్ అయిన తర్వాత ఆయన రాష్ట్రపతి అయితే, రాష్ట్రపతి నుంచి కూడా రిటైర్మెంట్ అయిపోతే మీరేం చేస్తారు సార్ అంటే, నేను నా స్కూల్లో వెళ్ళి పాఠాలు చెప్పుకుంటాను. నాకు తెలిసిన లెసన్స్ ఉన్నాయి చూడండి. వాటి గురించి నేను పిల్లలకి ఎక్స్‌ప్లనేషన్ చేసుకుంటాను. ఆ పిల్లలకి నేనన్నీ నేర్పిస్తాను. నేను బతుకున్నట్టే నాకు తెలిసిన విద్యంతా ధార పోస్తాను వాళ్ళకు. ఆ ధార పోస్తే రేపటి పౌరులే మన భవిష్యత్తుని నాందిగా నిలుస్తారని చెప్పి ఒక మహానుభావుడు అంత పెద్ద కొటేషన్ ఇచ్చాడు కదండీ! మరి ఆయనెందుకు షో ఆఫ్ చేసుకోలేదు? ఆయనెందుకు సొసైటీని పట్టించుకోలేదు? ఆయనెందుకు సొసైటీ కోసం పని చేయలేదు? ఆయనెందుకు ఇవన్నీ ఆలోచన చేయలేదు? ఆయన పనిని నమ్ముకున్నాడు. సొసైటీని నమ్ముకోలేదు. ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీని నమ్ముకున్నాడు. ఆయన క్వాంటిటీని నమ్ముకోలేదు. ఆయన క్వాంటిటీ ఎంతో మనకెవ్వరికీ తెలీదు. కానీ ఆయన క్వాలిటీ ఎంతో మనందరికీ తెలుసు కదా! ఆయనంటే ఏపీజే అబ్దుల్ కలాం సార్ అంటే సో అండ్ సో అని ఇలా చెయ్యి కూడా ఎత్తి చూపించే అర్హత లేకోకుండా బతికాడాయన కదండీ! మరి ఆయనకి అన్ని బంగళాలున్నాయా? అన్ని కార్లు చూసి విలువిచ్చారా? పోనీ ఆయన్ని చూసి విలువిచ్చారా? లేదు లేదు. ఆయనలో ఉన్నటువంటి మేధాశక్తి, జ్ఞాన సంపద ఉంది కదా! ఆ జ్ఞాన సంపదని చూసి ఆయనకంత విలువొచ్చిందండి. ప్రతి ఒక్క మనిషికి జ్ఞానం ఉంటుందండి. ఆలోచన చేసే శక్తి ఉంటుంది. సొసైటీలో ఇదుంటేనే మర్యాదిస్తారు, అదుంటేనే మర్యాదిస్తారు, ఇలా ఉంటేనే మర్యాదిస్తారు, అలా ఉంటేనే మర్యాదిస్తారు అని అనుకోవడం మన మూర్ఖత్వం. వాడిచ్చేవాడు ఇవ్వని, చావని అండి మనకనవసరం.
మనం ఎలా బతకాలి, మనం ఎలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఏంటి, మన వే ఆఫ్ టాకింగ్ ఏంటి, మన బిహేవియర్ ఏంటి, మన ఇన్నర్ చైల్డ్ ని మనం ఎలా అణుచుకోవాలి, మనం హై మైండ్ తో ఎలా బతకాలి, మన హై మైండ్ కమాండ్ చేయాలి అంటే మనం ఏ రకంగా బతకాలి, ఏ రకంగా బతికితే మన హై మైండ్ కి మనం కమాండ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న వాటికి మనం ఈరోజు తృప్తి పడ్డామంటే పెద్ద పెద్ద గోల్స్ ని మనం ఎప్పటికీ అచీవ్ కాలేమండి. 100% అది ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక సొంత టాలెంట్ ఉంటుంది, దాన్ని బయటికి తీయండి. మీరు చేసే ప్రతి పని కూడా సొసైటీకి ఉపయోగపడేలాగా చెయ్యాలి అనుకుంటే మనం ఇంత ఆడంబరాలకు వెళ్ళి సొసైటీలో చూపించుకోకుండా ఒక ఉన్నతమైన వ్యక్తిగా కూడా ఎదగచ్చండి. ఎంతో పివి నరసింహరావు, ఆయన మహానుభావుడు కదండి. ఆయన చదువుకునే రోజుల్లో స్కూల్స్ లేవంటండి, కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చదివి డాక్టర్ అయ్యారు ఆయన కదండి. ఎంతో మంది మహానుభావులు అలా కష్టపడ్డారు. ఈ రోజు వాళ్ళు ఆ రోజు కష్టపడ్డారు కాబట్టి అన్ని వాళ్ళు మనలాగా మనుషులే కదండి. వాళ్లకు కోరికలు ఉంటాయి కదా, వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి కదా. వాళ్ళ డ్రీమ్ ముందు, వాళ్ళ గోల్ ముందు వాళ్లకు ఇవన్నీ చిన్నవి అనిపించాయి. వాళ్ళ గోల్ ఉంది కదా, పెట్టుకున్నారు కదా, అంబిషన్, లైఫ్ అంబిషన్. ప్రతి మనిషికి ఏదో ఒక లైఫ్ అంబిషన్ ఉండాలండి. లైఫ్ అంబిషన్ లేకోకుండా మనం ఈ సొసైటీ నుంచి వెళ్ళామంటే మనకి ఆ కుక్కకి తేడా లేకోకుండా, కుక్కకు కూడా చాలా మంచి వాల్యూ ఉందండి. దానికంటే హీనమైన వాల్యూ సొసైటీ మనకి ఇస్తుంది. కాబట్టి మనం ఎలా బతకాలి, మనం ఎలా జీవించాలి, మన జీవిత విధానం ఏ విధంగా ఉండాలి, మనం పుట్టినందుకు మనం ఏం సాధించి వెళ్ళిపోతున్నాం, సొసైటీకి ఏం తిరిగి ఇచ్చి వెళ్తున్నాం, మంచిది చెడ్డది కాదండి. సొసైటీకి తిరిగి ఇవ్వమంటే ఇంకా వేరేవి కూడా ఇచ్చి వెళ్తున్నారు. చాలా మంచి అవేర్నెస్ ఉన్నారు ఇలాంటి విషయాల్లో. కానీ ఎప్పుడు అండి మీరు సొసైటీకి మంచి చేస్తే మీకు తల్లిలాగా అది మళ్ళీ మంచి చేస్తుంది. మీరు చెడ్డ చేస్తే మీకు అదే తల్లిలాగా చెడై వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు సొసైటీ గురించి ఎప్పుడు పట్టించుకోకండి. సొసైటీ బతికితే బతికామంటుంది, చేస్తే చేస్తామంటూ పైకి ఎదిగితే పట్టుకొని కిందికి లాగుతుంది. ఆ సొసైటీ గురించి మీకు అనవసరం. ఫస్ట్ మీరు ఎలా ఉండాలి, మీ గోల్స్ ఏంటి సెట్ చేసుకోండి. ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ లోపల నా గోల్ ఇది. లేకపోతే గట్టిగా కూర్చోండి ఒక 5 సంవత్సరాలు, సొసైటీని మర్చిపోండి. మీలో మీరు యుద్ధం చెయ్యండి, మీలో మీరు మోటివేట్ అవ్వండి. నేను ఏం చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. రిలేషన్షిప్ పోయిందని డిప్రెషన్, లవ్ చేయలేదని డిప్రెషన్, లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ రాలేదని డిప్రెషన్, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ రాలేదని డిప్రెషన్, లేకపోతే మా ఆయన కొట్టాడని డిప్రెషన్, లేకపోతే మా ఆవిడ తిట్టిందని డిప్రెషన్, లేకపోతే మా పిల్లలు మాట వినట్లేదని డిప్రెషన్, లేకపోతే ఆరోగ్యం బాగాలేదని డిప్రెషన్. జీవితాన్ని మనంతకు మనమే సర్వనాశనం చేసుకుంటున్నామండి. ఎవ్వరు మనల్ని నాశనం చేయట్లేదు, మనంతకు మనమే నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మనమే డిసిషన్ తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి లో ఎనర్జీలో మీరు పని చేయకండి. ఎప్పుడు మీ బాడీ లో ఎనర్జీలో వెళ్తే మీరు లో అయిపోతారు. కాబట్టి ఇలాంటి ఏవైనా బాధలున్నా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలిగా అనుకొని కింద స్క్రోల్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేశారనుకోండి, 100% మిమ్మల్ని అందరినీ కూడా నా కుటుంబ సభ్యులుగా చేసుకొని మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.